యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా చాలా సంవత్సరాలుగా టాలీవుడ్‌లో హవాని చూపిస్తున్న అతను ఈ మధ్యన ఫుల్ ఫామ్‌లో ఉండడంతో పాటు 'త్రిపుల్ ఆర్' సినిమాలో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అప్పటినుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నారు. ఈ ఊపులోనే ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవరా' అనే సినిమాలో నటించాడు. భారీ అంచనాలతో రాబోతున్నటువంటి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఒకసారి చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి హై వోల్టేజ్ మూవీ 'దేవర'. కొరటాల శివ తీసినటువంటి సినిమాని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించాడు. అందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రలో పోషించారు. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన 'దేవర' సినిమా కోస్టల్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించిన సంగతి తెలిసిందే. సముద్ర తీరంలో ఉన్న కొన్ని ప్రాంతాలను కాపాడే దేవరగా ఇందులో ఎన్టీఆర్ నటించాడు. దీంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాని పొందుపరిచారు. డిఫరెంట్ యాక్షన్‌తో రాబోతున్నటువంటి 'దేవర' సినిమాని సెప్టెంబర్ 27న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల మీద భారీ స్థాయిలోనే ఫోకస్ చేసింది. అదే సమయంలో ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీనికి అదిరిపోయేటువంటి స్పందన కూడా వస్తోంది. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్నటువంటి 'దేవరా' సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఏది విడుదలైనా సరే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. 'ఎన్టీఆర్' కొరటాల కాంబినేషన్‌లో వచ్చినటువంటి సినిమా నైజాంలో 44,00,00,000, సీడెడ్‌లో 22,00,00,000, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలుపుకొని 46,00,00,000 బిజినెస్ చేసింది. ఇలా 2 రాష్ట్రాల్లో కలిపి 112,00,00,000 వరకు బిజినెస్ జరిగింది. 114,00,00,000 వస్తే ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా నటించిన 'దేవరా' సినిమాలో దేశవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఈ సినిమా కర్ణాటకలో 16,00,00,000, తమిళనాడులో 6, హిందీలో 20, కేరళలో 1,00,00,000, ఓవర్‌సీస్‌లో 27,00,00,000 బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 182,00,00,000 వ్యాపారం జరిగింది. 184,00,00,000 గనక వస్తే ఈ సినిమా ఖచ్చితంగా 184,00,00,000 షేర్ వసూలు గనక చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసినటువంటి సోలో చిత్రాల జాబితాలో ఈ సినిమా ఉండిపోతుంది. అట్లాగే ఈ సినిమా 184,00,00,000 గనక షేర్ వసూలు చేస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే 'దేవరా' సినిమాకే 182,00,00,000 బిజినెస్ జరిగితే 200,00,00,000 బిజినెస్ 'పుష్ప 2'కి ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా జరుగుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. 'పుష్ప 2' బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లవుతుందని మీరనుకుంటున్నారు? కలెక్షన్స్ కాదు. ప్రీ రిలీజ్ బిజినెస్. సినిమా రిలీజ్‌కి ముందు పర్చేజ్ చేసేటువంటి బిజినెస్ లెక్క. అది ఎంత లెవెల్‌కి వెళ్తుందని మీరనుకుంటున్నారో కింద రాయండి. ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్ నిజాయితీగా రాయండి. మీరేదో మీ హీరో కాబట్టి కాకుండా 'పుష్ప 2'కి వరల్డ్ వైడ్ అలాగే ఆంధ్ర, తెలంగాణలో ఎన్ని కోట్ల మేరకు బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉందని మీరనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.